అమ్మా దివ్యమ్మ, ఏందమ్మా ఇతరులను నాశనం చేయడానికి చేసే పవిత్ర యుద్ధం కాదా? తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా? అందులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యండి గిట్ల ఎట్లా మాట్లాడతారో అనిపిస్తుంది. జిహాద్ అంటే ఉద్రిక్తత లేని జీవితం అని, ఇతరులను నాశనం చేయడానికి చేసే పవిత్ర యుద్ధం కాదని దివ్య ఎస్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో వివాదం రేగింది. ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఇట్లా మాట్లాడుతున్నాను ఏమనుకోకు. నువ్వు బయట జనం గుంపుకున్న ఓ రద్దీ అయిన ప్లేస్ కు పోదా, నువ్వు జిహాద్ 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 అని గట్టిగారు. అక్కడ నిల్చొని నేను వందే మాతరం జై శ్రీరామ్ అని అరుస్తా. ఎవరిని 4 తగిలిస్తారు, ఎవరి నినాదానికి గొంతు కలుపుతారో మనం చూద్దాం. జిహాద్ గొప్పదైనప్పుడు గొంతు కలపాలా, 4 తగిలిస్తారు. అయినా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్వి కదా. కేరళలోనే దరిదాపు 30,000 మంది అమ్మాయిలు అనుకుంటా లవ్ జిహాద్కి బలైపోయారు. అసలు మీలాంటి వాళ్ళ వల్లే కదా ఈరోజు సమాజం అంతా తప్పుదోవ పడుతుంది. జిహాద్ పేరుతోటి ఎన్ని జరుగుతున్నాయి, 1 కాదు 2 కాదు, గిన్ని జరుగుతుంటే అన్నిటికంటే దారుణం నువ్వు ఒక ఆడదానివి ఇంకో ఆడపిల్ల జీవితాన్ని కాలు రాయడానికి జిహాద్ ఎంచుకొని లవ్ జిహాద్ జరుగుతోంది, అది వాస్తవమే అని తెలుస్తుంటే, అదే ముస్లింలలో కొందరు సోదరి సోదరిమణులు వచ్చి అది నిజం అని చెప్తుంటే నువ్వేమో శాంతిగా ఉంటది గది తప్పు అని చెప్తున్నావు.